ఇక్కడికి వచ్చే ముందు షిరిడి వెళ్ళినప్పుడు నీతో ఒక కార్యం చేపించబోతుందని చెప్పి ఆయన చెప్పారు. ఈ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ప్రతిరోజు అడుగుతారు కదా ఆయన్ని. దీనికి సంబంధించి ఏదైనా మాట్లాడారా బాబా మీతో? ఖచ్చితంగా మాట్లాడారమ్మా. బాబాకి ఫస్ట్ నేను వెళ్ళి వచ్చాక, నువ్వు ఒక కార్యం చేయబోతున్నావు, అది 10 మందిలో నీకు చాలా మంచి పేరు వస్తుంది, ఆ మంచి పేరు వచ్చేలోపే నీ అహంకారం అనేది పెరగకుండా కూడా చూసుకోమని చెప్పారు. ముందే వార్నింగ్ కూడా వార్నింగ్ అసలు మామూలుగా కాదు, ఒక ఎంత అమృతం ఇస్తాడో ఆ పక్కనే లెంపదెబ్బ కూడా కొట్టేస్తారు బాబా. అమృతమైన వాడిస్తారు, లెంపదెబ్బ కొడతారు అన్నారు. సరే బాబా, అహంకారం అనేది ఎప్పటికీ నేనైతే పెంచుకోలేను బాబా. అహంకారం వెళ్ళిపోయింది అని అనుకుంటే గనక మళ్ళీ నీ విషయం నేను చర్చించడానికి కూడా నువ్వు నాకు వాక్ ఇవ్వవు. అది రాదమ్మా, అది ఖచ్చితంగా రాదు. ఇవాళ 8 ఏళ్ల తర్వాత ఈ సాయివేదం ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది అని అంటే, ఆ మధ్యలో ఎందుకు బాబా ఇంత ప్రచారం చేయలేదో అనేది బాబాకు తెలుసు, నాకైతే తెలియదు. నేను మామూలుగా రాసేసి గుళ్ళల్లో పెట్టేసేసాను అంతే తప్పితే నేను రాశాను అనేది ఎవరి దగ్గర నేను చర్చించలేదమ్మా. అసలు మా బంధువుల్లో 30% ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూశాక మా ఇంట్లో పిల్లే ఇంత ఇదా అని చెప్పి అందరూ గర్విస్తున్నారు తప్పితే, నిజంగా మా అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలాంటి కూతురు ఉంది మాకు, ఇలాగ ఉంది అనేటప్పటికి అమ్మ చాలా సంతోషించారు. చూసారు. నాకు అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయించి యూట్యూబ్ లో చూడమ్మా అని చెప్తే ఇద్దరు చూసారు అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇచ్చారు. యాంకర్ చాలా బాగా అడుగుతుంది, నువ్వు చక్కగా చెప్తున్నావు అని చెప్పాను అన్నారు. అసలు ఇలా మనం వాక్కు ఒక బాబా విషయం మాట్లాడాలన్నా ముందు మన వాక్కు సరళి బాగుండాలి. మనం చెప్పే ప్రొనౌన్సియేషన్ చాలా అర్థవంతంగా ఉండాలి. ఏదో చెప్పేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం. నేనే చెప్తున్నాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను, ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదు. మనం ఇలా ఇంత ముందుకు రావడానికి కూడా సహాయ సహకారాలు అందించింది కూడా బాబా గారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా బాబాని పూజిస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పారు వార్నింగ్ కూడా ఇస్తారు అని చెప్పి. నీకు అహంకారం ఎక్కువైంది అనే టైప్ లో ఏదైనా నెగిటివ్ గా ఇట్లా చేస్తున్నావు చెయ్యకు అని చెప్పి ఎప్పుడైనా చెప్పారా? అది ఎలా చెప్పారంటే అమ్మా, నేను ఫోన్ లో ఒకటి సందేశం చూసి నేను మీకు చెప్తాను. అది బాబా గారు ఎలా చెప్పారంటే, నాకు ఒక విషయం, నాకు ఆ లీల ఎంత అద్భుతంగా జరిగిందంటే, ఫస్ట్ అసలు అది వివరంగా వినండి. నేను ఆల్రెడీ సాయివేదంలో రాశాను. జమా ఖర్చులు జాగ్రత్తగా చూడండి, ఎక్కువ తక్కువ ఖర్చులు అవినీతికి మారుపేరుగా లోక నిందకు గురవుతావు. ఇతరులు మనల్ని ప్రశ్నించే ముందే నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది. నీ నైజం, నీ మనస్సు నాకు తెలుసు, అయినా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండడం సర్వ విధాల శ్రేయస్కరం అని చెప్పారు. అది చెప్పారు. అసలు బాబా ఏంటి ఇది చెప్పారేంటా అని చెప్పి నేను చాలా, ఆ రోజు 2 రోజులు అయితే నేను చాలా ఇదిగా ఉన్నానమ్మా. ఎందుకు చెప్తున్నారా, ఈ జమా ఖర్చుల గురించి ఎందుకు చెప్తున్నారా అనుకున్నాను. ఆ లీల ఎలా జరిగిందంటే, నేను అప్పుడు చెన్నైలోనే ఉన్నాను. ఉంటే మేము 4 ఆడవాళ్ళం ఫ్రెండ్స్ ఉన్నాం అనమాట. 4 కలిసి షిరిడీకి వెళ్దామని ప్రయాణం అవుతున్నాం. ప్లాన్ చేసుకున్నాం, షిరిడి వెళ్ళొద్దాం, రాణితో వెళ్తే మాకు ఎందుకంటే అన్నీ తెలుసు తనకి, షిరిడీలో మాకు అన్నీ చూపిస్తుంది అనే ఉద్దేశంతో బయలుదేరదాం అని చెప్పి అనుకున్నాము. సరే 4. నేనేం చేశాను, హైదరాబాద్లో తెలిసిన ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి, మాకు ఇలాగ మేము చెన్నై నుంచి ఫస్ట్ హైదరాబాద్ చేరదామని నైట్ బస్ ఏదో బయలుదేరేసి ముందు హైదరాబాద్ చేరదాం, హైదరాబాద్ నుంచి అయితే షిరిడి మనకు దగ్గరగా ఉంటుంది, అక్కడ ట్రైన్ బుక్ చేసుకుని మళ్ళీ షిరిడి టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై ట్రైన్ ఇలా బుక్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. అనుకొని సరే రాణి, ఏదైనా నువ్వు బుక్ చేసేసేయి, డబ్బులు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు అలా అనుకున్నారు. ఏదైనా నీకు ఆ విధానం తెలుసు కాబట్టి నువ్వు చెయ్యమ్మా అని చెప్పి అని అన్నారు. సరే అని అనుకున్నాను. హైదరాబాద్లో తెలిసిన ట్రావెల్స్కి ఫోన్ చేస్తే ఇలాగ హైదరాబాద్ టు షిరిడి, మళ్ళీ షిరిడి టు హైదరాబాద్, మళ్ళీ తిరుగు ప్రయాణం హైదరాబాద్ టు చెన్నై, అలా 3టికి ఎంత వద్దో చెప్పండి, మాకు పలానా డేట్లో పలానా తారీఖులో నాకు ఇలా టికెట్స్ కావాలని చెప్పి ఫోన్ చేశాను. సరే మేడం చూసి చెప్తానని చెప్పి, 26,000 అవుతుంది మేడం, మీరు 26,000 నా బ్యాంక్కి వేసేయండి అని అన్నారు. సరే 26,000 కదా వేసేస్తానని చెప్పి అనుకున్నాను నేను. అనుకుంటే తర్వాత ఏంటి 20 నాకు ఆ రోజు ఎందుకో నిద్ర పట్టడం లేదు, చాలా అలజడిగా ఉంది. రేపొద్దున డబ్బులు వేయాలి, వీళ్ళని ఇంకా నేను ఇంత మటుకి అమౌంట్ తీసుకోలేదు వీళ్ళ దగ్గర. వాళ్ళకా టికెట్స్ ఛార్జెస్ ఏదైనా విషయం తెలుసో లేదో మరి నాకు తెలియదు, ఫ్రెండ్స్ని తీసుకెళ్తున్నాం కదా. సరే 26,000 వేయమన్నారు. ఏంటా అని చెప్పి 26,000 అంత అవుతుందా ఏంటి, వీళ్ళు అడిగితే నన్ను క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాలి అని చెప్పి నాకు బాబా ఇచ్చిన మెసేజ్ గుర్తుకొచ్చింది. జమా ఖర్చులు జాగ్రత్తగా చూసుకోండి, లోక నిందకు గురవుతావు అన్న విషయానికి ఆలోచించి అసలు ఎందుకు ఇంత అవుతుంది ఏంటి, అంత అవుతుందా, 26,000 అవుతాయా అని చెప్పి నేను చాలా ఆందోళనగా ఉన్నాను. అసలు నాకు నిద్ర పట్టలేదు. అందులో షిరిడీ ప్రయాణం అంటే నేను ఎంత ఉత్సాహంగా ఉంటానంటే అంత ఉత్సాహంగా ఉంటాను.
ఆ రోజు నైటే నేను బాబా ఇది ఎట్లాగైనా నువ్వు రద్దు చేసేసే ప్రయాణం, ఎందుకంటే ఏదో అలజడిగా ఉంది నాకు ఎప్పుడు ఇంత అలజడిగా లేదు, నువ్వు రద్దు చేసేసే బాబా ఈ ప్రయాణం అని చెప్పి అనుకున్నాను అనమాట. అనుకుంటే సరే అని అయినా కూడా ఏదో ఏదో ఆందోళన కలుగుతుంది. సరే అంతలోనే మా బాబు ఫ్రెండ్ వచ్చాడు. ఆంటీ ఇంటర్నెట్లో ఒక టికెట్ బుక్ చేసుకోవాలి ఆంటీ, చేసుకోనా అంటే, చేసుకోమ్మా నువ్వు నన్ను అడుగుతావేంట్రా, స్వతంత్రంగా కొడుకువే కదా చేసుకోమ్మా అని చెప్పంటే వాడు నెట్ దగ్గర కూర్చొని చేసుకుంటుంటే నేను ఆందోళనగా ఉండడం చూశాడు. ఏంటి ఆంటీ అంత ఆందోళనగా ఉన్నారు ఏంటంటే, లేదు నాన్న ఇప్పుడు హైదరాబాద్ టు షిరిడి టు హైదరాబాద్ ఓన్లీ బస్సే, ఎందుకంటే ట్రైన్స్ లేదు, మీకు బస్సు సౌకర్యవంతంగా మేము చేస్తామని చెప్పి ఆ ట్రావెల్ ఆయన చెప్పారనమాట. చెప్తే ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేషన్ అయ్యినా అని చెప్పాను అన్నాను. అని అంటే ఎంత మీరు ఖరీదు బస్సులో వెళ్ళినా కూడా హైదరాబాద్ టు షిరిడి టు హైదరాబాద్ 10,800 అయింది. 10,800 అయింది. ప్లస్ హైదరాబాద్ టు చెన్నైకి 3,400, మొత్తం 14,200 అది క్యాలిక్యులేషన్ వచ్చింది. మరి అతను ట్రావెల్ అయినా నన్ను 26,000 అడిగాడురా. ఎలాగా అంటే వీళ్ళకేమో ఫ్రెండ్స్కి నేను వివరించి చెప్పలేను కదా, ఎలాగా ఏంటని నేను అంటే, ఆంటీ మీకు ఎవరో మోసం చేస్తున్నారు, ఇది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి నేను బాబాకి దండం పెట్టుకున్నాను. నువ్వు ఎట్లాగైతే ఈ ప్రోగ్రాం ఆపే బాబా అని అంటే, తెల్లారుజామున నా ఫ్రెండ్ ఫోన్ చేసి, రాణి నేను రాలేకపోతున్నాను, మా మనవరాలకి అమ్మవారు పోసింది, సో నేను దర్శనం దాకా రాలేనంటే, ఆపేద్దాము నెక్స్ట్ టైం వెళ్దామని ఆమె ఫోన్ చేసి చెప్పింది. అదొక రిలాక్సేషన్ వచ్చింది మనసుకి. ఎంత ఆనందం వేసిందంటే చాలా ఆనందం వేసింది. చేశాక నేను ట్రావెల్ వాళ్ళకి ఫోన్ చేశాను, సార్ మీరు ఈ టికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసేయండి, వెళ్ళటం లేదంటే క్యాన్సిలేషన్ కుదరదు మేడం అన్నాను. అదేంటి, ఏదన్నా ప్రయాణం చేసే ముందు కూడా ఒక అరగంట ముందు కూడా క్యాన్సిలేషన్ ఉంటుంది కదా, నువ్వు ఎందుకు చేయను అంటున్నావు, అసలు నాకు ఎంతెంత ఛార్జీలు అయినాయో అన్నీ వివరంగా చెప్పంటే చెప్పడం లేదు. నేను ఎవరికైతే ఇన్ఫామ్ చేశానో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి, మీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏంటి ఇలా చెప్తున్నారు, అసలు అయ్యేది 10,800 కూడా అవ్వట్లేదు, 14,200 అయింది మొత్తం జర్నీస్ అన్నీ కలిపి, నన్ను 26,000 వేయమన్నారు, ఎలా ఇస్తాను నేను, ఆ క్యాలిక్యులేషన్ నాకు వివరంగా చెప్పండి అంటే, అప్పుడు ఆ ట్రావెల్ అయిన మేడం సారీ మేడం తప్పైపోయింది అని ఫోన్లోనే ఏడవడం మొదలెట్టాడు. అసలు అలా కాదయ్యా, నువ్వు ఎలా చెప్పగలిగావు, అసలు మళ్ళీ పేరు పెట్టుకున్నారు వాళ్ళు, అలా పెట్టుకొని మీరు అసలు ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి అసలు అడిగేసేటప్పటికి ఇంకా అసలు వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్న ఆ క్యాన్సిలేషన్ చేసిన ఫీజు కూడా నన్ను అడగలేదు. సారీ మేడం తప్పైపోయిందని చెప్పాను. ఇంకా దాన్ని ఆ టాపిక్ అప్పుడు ఆపేసి నేను బాబా గారికి ఒక్కటే నమస్కారం చేసుకుని ఏడ్చుకున్నాను. ఫస్ట్ అసలు ఏడుపు వచ్చింది, ఎందుకంటే నువ్వు లోకానిందకి గురి అవుతావు అని చెప్పి అంత వివరంగా చెప్పింది అసలు నాకు తెలియదు. లేకపోతే నేను మామూలుగా ఉంటే వాళ్ళని డబ్బులు అడగకుండా 26,000 పే చేయడం అయిపోయేది కూడా. అసలు ఆ అమౌంట్ కూడా అక్కడ దాకా వెళ్ళకుండా రావడం వల్ల బాబా నాకు ఇంత లేవు చూపించారంటే ఇంకా దానికి ఎంత వివరణ ఇస్తున్నారో, ప్రతి మెసేజ్కి ప్రతి సందేశానికి నాకు ఒక్కొక్క లీల అలా చూపిస్తున్నారు. ఇందులో నేను చేసింది ఏం లేదమ్మా, నాకు వెనకాల ఏం జరుగుతుంది అనేది బాబా చెప్పేస్తున్నారు. నువ్వు నిందకు గురవుతావు అంటున్నారు, నువ్వు ప్రయాణం చేస్తావంటే చేస్తావని చెప్తున్నారు, నువ్వు పలానా చోటుకి వెళ్ళి సన్మానం పొందుతావంటే సన్మానం పొందుతావు అంటారు. నేను అలా బాబా ముందు, ఇప్పుడు మీరు బాబా అనుకోండి, నేను ఇలా కుర్చీ వేసుకొని కూడా కూర్చోలేనమ్మా. బాబా ముందు ఎటువంటి సత్కారాలు సన్మానాలకు కూడా నేను అసలు అంగీకారానికి కూడా నేను అసలు ఒప్పుకోను. అవన్నీ మనకు వద్దు. ఆయన ముందు ఒక ఆవ గింజని అంతే. మనం అసలు ఎటువంటి శాల్వాలు కప్పుకొని సన్మానాలు అవన్నీ ఏం అవసరం లేదు. ఏ సత్కారాలు అసలు అలాంటి వాటికి వెళ్ళను నేను, నాకు వద్దు కూడా. ఒక చిన్న ఇసుక రేణువుని ఆయన ముందు అలాగే ఉండిపోవాలి ఈ జీవితం, అంతే. ఆయన గురించి చెప్పమంటే ఎంతైనా నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నాకు అది చూపిస్తున్నారు, లైవ్గా చూపిస్తున్నారు. ప్రతి విషయం ఎక్కడెక్కడ అపశృతి జరుగుతుందో, ఎక్కడెక్కడ మంచి జరుగుతుందో, ఏది జరగాలో, నా పిల్లలకి బాబుకి కానీ కోడలికి కానీ చిన్న హింట్ ఏదన్నా వచ్చినా కూడా వాళ్ళు అనవసరంగా పోట్లాడుకుంటున్నారా అని అంటారు. నేను మా బాబు ఫోన్ చేస్తా, ఏదన్నా డిస్కస్ జరిగిందా మీ ఇద్దరికి అని, నీకు చెప్పేసాడా ముసలాయనా అంటాడు, నీకు చెప్పేసాడా అంటాడు, ఈయనకేం పని లేదా అని అంటాడు. అంటే లేదు నిదానించుకోండి, తొందర ఏమని లేదులే ఊరికే అంటే,
అది కూడా చెప్పేయాలా నీకు అని అంటాడు బాబు. అంటే ఎందుకంటే అంత వివరణ ఇస్తున్నారు బాబా నాకు. ఇంకా అక్కడ వాళ్ళు అనుకునేది కూడా ఇక్కడ అక్కడ చెప్పేస్తారు. ఫోన్ లో కనుక చెప్పేస్తారు. మాట్లాడుకున్నట్టే నాకు సందేశం ఇచ్చేస్తారు. అనవసరంగా పోట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు అంటే నేను ఎవరో అనుకుంటాను, తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు గుర్తుకొస్తారు నాకు. గుర్తుకొచ్చి అడుగుతాను, నేను అని ఏమన్నా అరుచుకున్నారా, నీకు చెప్పాడా బాబా అని అంటాడు. ముసలాయన ఏం తీరిగ్గా కూర్చోడు అని అంటాడు. చాలా చలోక్తిగా మాట్లాడతాడు. కానీ ఎవరి క్షణం ప్రతి క్షణం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. చెప్తారు, మాకు వాగ్దానం ఇచ్చారు బాబా, నిన్ను కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను అని. ఇంకా అంతకన్నా భగవంతుడు ఇస్తుంటే ఇంకేముందమ్మా.